ఇదని గోడౌన్లో యూజ్ చేస్తాం. మన దాన్ని గోడ పంట పెట్టుకుంటే మనకు గోడ దెబ్బలు ఉన్నాయి. ఆ గోడ పాచి ఎక్కువ ఉండట్లో మనకు గోడ దెబ్బలు ఇటు ఎక్కువ సామాను అంతే చూడండి. మొత్తం ఆన్లైన్లో మొత్తం అలా కట్టేసి ఉండేసరికి మటన్ 2000 ఇస్తాం. నీరు మొత్తం లేరు అంటే కొంతమంది బయట मालूम हो सर नहीं मैं इधर ही रहता हूँ मैं इधर ही रहता मैं मुंबई से प्लास्टिक सामान को इसमें जमा करके रखिए. हाँ इसमें आप फिर आगे ऑर्डर पट्टिंदा గ్రామ పంచాయతీ పరిధిలో పురాతన ప్లాస్టిక్ వస్తువులు నిలువ చేసేటువంటి ఒక గోడౌన్ బహుశా అనుకుంటుంది విద్యుత్ బహుశా దాంతోనే ఇదని అయి ఉండాలి. మొత్తానికి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఇటు పురాతన ప్లాస్టిక్ వస్తువులు స్టోరేజ్ విలువ దాదాపు 140-50 లక్షల నుంచి అట్లాగే 2 షెడ్స్కి గతంలో పోల్ట్రీ ఫామ్ నిర్మింపు చేసినటువంటిది ఇది గ్రామంలో ఏదైతుందో నిర్వహణకు కొంత అసౌకర్యం ఉంటుందని చెప్పిన గోడౌన్కు రెంట్కి ఇవ్వడం జరిగింది. దాదాపు అది కూడా ఒక 40-50 లక్షల విలువ గల గోడౌన్స్ అంటే ఫామ్స్ నష్టపోవడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం వీలున్న కాడికి ఏదైతుందో ఈ షెడ్స్కు ఏ విధంగా వాళ్ళకి పరిహారం ఇచ్చి ఆదుకోగలుగుతాము. ఎందుకంటే వాళ్ళు దానిపైన ఆధారపడి ఈయన కొనసాగించేటటువంటి వాళ్ళు అట్లే పక్కన ఉన్నటువంటి ఒక బుల్ షెడ్ చిన్న పశువుల కొట్టం లాంటి ఇల్లు అది కూడా ప్రమాదానికి గురి కావటం. ఏదైనా సమయానికి ఏదైతుందో ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి దీన్ని నిలువరింపు చేయడం కొంత మెరుగ్గా భావించవచ్చని చెప్పట్లు. ఎందుకంటే అది గ్రామంలో ఉన్నది కాబట్టి అది ఏ వైపు స్ప్రెడ్ అయినా ఒకవైపు అయితే పెట్రోల్ పంప్ ఉన్నది గ్రామంకి ఎటువైపు స్ప్రెడ్ అయినా కానీ ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగి ఉండేది. ఏదైనా ఫైర్ ఆఫీసర్స్ ఏదైతుందో అంటే జగిత్యాల టౌన్కు అంటే అనుబంధంగా దగ్గరగా ఉండడంతో మొత్తం సరౌండింగ్ ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా అటు మెట్పల్లి, కొరుట్ల, ధర్మపురి, జగిత్యాల అంతటికులు తెప్పించి ఏదైతుందో అగ్ని వ్యాప్తి చెందకుండా అట్లాగే నిలువరింపు గీసి దాన్ని నిలిపివేయటం కొంతవరకు ఏదైతుందో మనం బెటర్ అని చెప్పని అనుకోవచ్చు. ఏదైనా కానీ ఈ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఒక బాధితులు ఆ ప్లాస్టిక్ ఓల్డ్ ఏదైతే వాటిని నిల్వ చేసేటువంటి ఒక వ్యాపారస్తులే కానీ లేక షెడ్కు సంబంధించినటువంటి ఓనరే కానీ అట్లా ఈ పశువుల కొట్టానికి సంబంధించినటువంటివి ఏ విధంగా మరి ప్రభుత్వం ఆదుకొని కొంత మేరకన్నా సాయం చేయాలి, ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పని ఇది చూస్తాం.